అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభించడం చూసాము. ఈరోజు గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సందర్భంలో ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా సేవ్ డెమోక్రసీ అంటూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కానీ, అసెంబ్లీలో వీ వాంట్ జస్టిస్ సేవ్ డెమోక్రసీ అని చెప్పి అరవడం కానీ, బయటకు వచ్చి పోలీసుల మీద కూడా వాగ్వాదాన్ని దిగడం చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తుంటే, ఆయన చేష్టలు చూస్తుంటే ఎటువంటి సమాధానం చెప్తారు? అసలు ఈరోజు శాసనసభకు జగన్మోహన్ రావడమే చాలా జుగుప్సాకరం. నువ్వు అసలు నిజంగా దెయ్యాలు వేదాలు వండించినట్టుగా నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడతావా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ ఎమ్మెల్యేలు అనంతబాబు ఆ ఎమ్మెల్సీ ఒక దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన మీరు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడతారా? మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని హత్య చేసిన వాళ్ళు మీరు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడతారా? ఒక చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్యని వైసీపీ జనతా పార్టీ అనమాట అమలందుకు పీక కోసం మీరు డెమోక్రసీ గురించి మాట్లాడతారా? ఏంటి మా అక్క నడిపిస్తున్నారు అన్న ఒక పిల్లలు 15 సంవత్సరాల కుర్రలను చంపేసిన మీరు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడతారా? జగన్మోహన్ అసలు నీకు సిగ్గు శరం అనేది ఉందా నీకు? నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నావా? దెయ్యాలు నిజంగా ఎవరైనా ఉంటే దెయ్యాలు వేదాలు విడించడం అంటే నిన్ను చూసి నేర్చుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో సంకనాకి ఇచ్చావు కదా 5 సంవత్సరాలు. నీ కోసం గెలిపించి నిన్ను చేసి ఏదో పొడి చేస్తావు ఏదో చేసేస్తావు అని చెప్పి జనాలకి నువ్వేం చేస్తావు? ఈరోజు నువ్వు వచ్చేసి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటావా? గవర్నర్ గారు చెబుతున్నారు కదా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది అనేసి. నీ పాలన ఏంటో నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తావా? ఢిల్లీ కాదు కదా, నువ్వు ప్రపంచం మొత్తం తిరిగినావు జగన్మోహన్ రెడ్డి. నిన్ను ఎవ్వడు స్వీకరించుకుంటారు తప్ప నిన్ను ఎవ్వరూ చేయరు. ఎందుకంటావంటే నువ్వు ఎంత ఎదవ, నీ అంత లుచ్చ పరిపాలన, నీ అంత చెత్త పరిపాలన ఇండియాలో ప్రపంచంలో ఏ ఎదవో ఎవరూ చేయలే. అలాంటి నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నీకు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ నీ వాళ్ళకి ఎవరికీ లేదు. మీరే విశాఖపట్నంలో భూకుంభకోణం, ఆంధ్రప్రదేశ్లో మీరు చేయని దందా ఏంటి? ఎక్కడ మాఫియా ఏంటి, భూ మాఫియా ఏంటి, ఇసుక మాఫియా ఏంటి? మీరు చెయ్యింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్లో అడుకునే శైలి తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో వచ్చి ఆయన అమరావతిని డెవలప్మెంట్ చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తూ ముందుకు వెళ్దామంటే నీకు ఒకటే జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సంకనాగిపోవాలి, నువ్వు వచ్చి నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు బాగుండాలి, నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఫ్యామిలీ బాగుండకూడదు, పచ్చగా ఉండకూడదు. అదే నీది. సరే అంటే ఈరోజు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఉపక జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ బయటకు వచ్చి సేవ్ డెమోక్రసీ అంటూ కూడా పాంప్లెట్లు పట్టుకుని నిరసన తెలిపే పరిస్థితి చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి ఇదే అసలు వైకాపా వాళ్ళు చూసుకొని సేకరించుకునే కదా మీరు 11 సీట్లు ఇచ్చారు. అయినా మీకు సిగ్గు రావట్లేదంటే మీరు జీవితంలో మారరు. మీ బుద్ధులు కుక్కతో ఒక వంకర ఎలా ఉంటుందో మీ బుద్ధులు మీ వైకాపా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన దగ్గరలో చాలా రోజులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు మొత్తం అతని కనుసరణలో జరిగింది. తొందరపడమాకండి, నిదానంగా ఒక్కొక్కడికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇస్తారు. ఇది మీరు మటుకు దయచేసి డెమోక్రసీ గురించి కానీ మంచి మోటి గురించి మటుకు మీకు మాట్లాడే మాహితి నైతిక మటుకు మీకు ఎవరికీ లేదు, ఉండదు. అంటే ఈరోజు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అగౌరవంగా నడుచుకుంటున్నారా అని చెప్పేసి దీన్ని ఎలా చూస్తారండి? అసలు పోలీసు వ్యవస్థ 5 సంవత్సరాలు పనిచేసిందా? పోలీసు వాళ్ళు ఎవరన్నా సరే నేను పోలీసు అని చెప్పుకోగలిగారా? ఈ రోజు పోలీసులు దమ్ముల్లాగా వచ్చి పరిపాలన చేయటం ఏంటి? వాళ్ళు ప్రజలకి ఏది వచ్చినా సరే ముందు నువ్వు వేయటం ఏంటి? ఇది నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ చెంచాగా అందరికీ వచ్చి పోలీసు వాళ్ళు ఒక ఇదిగా చేశారు కావా? పోలీసులు బఫుల్గా మార్చారు. మీరు డీజీపీ ఉన్న వ్యక్తి నీ కనుసంలో పెట్టుకొని అతను ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. ఈరోజు పరిపాలన అంటే ఏంటి? ప్రజలకి అసలు ఈ రక్షణ ఎలాగ ఏంటి నేను చంద్రబాబుని చూసి నేర్చుకో. జనము ఎన్ని తెలుసుకునే ఒక్కసారి శాంతి ఇచ్చినందుకు మనం సంకనాగిపోయాం. ఈ ఎదవని మనం ఎందుకు పెట్టుకున్నామా, ఇలాంటి వాడిని మనం ఎందుకు చేసుకున్నామని చెప్పి జనం ఇదే బట్టే నీకు 11 సీట్లు సరిపెట్టుకున్నారు. నీకు నిజంగా చూస్తుంటే 11 కూడా ఇచ్చి చాలా తప్పు చేశారా? నీ బుద్ధి మారుద్దేమో, నువ్వన్నా ప్రజల పక్షానికి వస్తావనుకుంటే నీ బుద్ధి మారదు. నువ్వు చచ్చే వరకు నీ బుద్ధి అలాగే ఉంటుంది. ఎవరికంటే ఒక బుద్ధి పుట్టుతోనే అంటే బుద్ధి పోతున్నేసి నువ్వు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి. నువ్వు జీవితంలో మారవు, మంచి చెయ్యవు. నువ్వు మటుకు నీ జీవితం మొత్తం అబద్ధాల పుట్ట. నువ్వు అభివృద్ధి అనేది నీకు తెలియదు. నువ్వు నిజం చెప్పితే నిజంగా ఆ రోజు చాలా మధ్య నీ జీవితంలో నువ్వు నిజం చెప్పలేవు. సరే అంటే ఇక్కడ 1.5 రోజుల్లో దాదాపు 36 మందిని చంపేశారు, రాజకీయ హత్యలు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. పక్క ప్రధానికి లేఖ రాయడం కానీ రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పేసి కూడా అడగడం చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అసలు ఆయన తీరు?
అసలు నువ్వు చెబితే ఎవరు నమ్మరా. నువ్వు ఒకటి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంచి గురించి మాట్లాడితే ఎవరు దేవుడు. ఎందుకంటే ఒక మంచోడు మంచి గురించి మాట్లాడితే వింటారు. నీలాంటి వాళ్ళు మాట్లాడితే చూసి నవ్వుకొని పక్కకి వెళ్ళిపోతారు. నీ పరిపాలన ఎంతమంది చంపేసావా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, నీకు అడ్డొచ్చిన వాళ్ళని, ఆఫీసర్లు ఒక ఆఫీసర్ అన్నా సరిగ్గా పనిచేసావా. నువ్వు వాటి డెమోక్రసీ గురించి వాటి గురించి నువ్వు ప్రధానమంత్రి కాదు, నువ్వు ఎవరికి రాసుకున్నా నిన్ను నీ యొక్క ఇది నీ ఎవడు పట్టించుకోడు, ఎవడు ఇచ్చేది. సో మొత్తానికి అంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం ఎంపీలతో కలిసి ఎమ్మెల్యేలతో కలిసి అని అంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే గత 5 ఏళ్ళు కూడా ఆయన బయటకు వచ్చి దేనికోసం పోరాడిన పరిస్థితి మనం చూడలేదు. మరి ఈసారి ఢిల్లీ వెళ్ళి నేను పోరాటం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఢిల్లీ కాదు కదా, నువ్వు 5 సంవత్సరాలు నీ ప్రజల పరిపాలన ఏదైనా ప్రజా సమస్యల మీద ఢిల్లీ వెళ్ళావా, నీ కేసుల గురించి వెళ్ళి ప్రధాని పిసకడమే సరిపోయింది కానీ నీ పని. ఈరోజు నీకు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తావా. నువ్వు నా మాటని ఢిల్లీలో ఆమరణ నిరాదీక్ష చేయి. ఆంధ్రప్రదేశ్ కన్నా కొంచెం మంచి జరుగుద్ది. నీలాంటి వాడి పేర వదిలిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.